నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్రమంగా అరెస్టైన వంశీకృష్ణపై డీసీపీ బెదిరింపు నేపథ్యంలో హరీష్ రావు పేరు చెప్పాలని, చిత్రహింసలు పెట్టాడని వంశీకృష్ణ తరపు న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు వంశీకృష్ణ తరపు లాయర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న వంశీకృష్ణ ఈ మేరకు వ్యాఖ్యానించారు అంటూ లాయర్ తెలిపారు. సంబంధించిన కేసులో సిద్దిపేటకు సంబంధించిన వంశీకృష్ణ, సంతోష్, పరశురాములను మొన్న శనివారం రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించడం జరిగింది. కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్ లో అని ఈ రోజు అఫిడవిట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకుని, జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకుని ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు, అదే విధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తాము, నువ్వు హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే, అదే విధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మరియు అదర్ వ్యక్తులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ కేసులో అరెస్ట్ చేశామని బెదిరించడం జరిగింది అని అఫిడవిట్ లో చెప్పడం జరిగింది. అదే విధంగా నానా బూతులు తిడుతూ రాయలేని అంటే పత్రికా ముఖంగా తెలియజేయని విధంగా ఈ రోజు నానా బూతులు తిట్టారు డీసీపీ అని చెప్పి కూడా తన అఫిడవిట్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది. అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలో వాంగ్మూలం ఇవ్వాలని, లేకపోతే నీ అంతు చూస్తానని, నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఇందులో చెప్పడం జరిగింది. అదే విధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు అంతకంటే ముందు రాత్రి తన దగ్గరకు వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించారని కూడా ఇందులో చెప్పడం జరిగింది. కేసులో హరీష్ రావు గారికి మరియు వారి అనుచరులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారిని